నమస్తే. శిశు సంరక్షణ శీర్షిక జీవన్ రేఖ కార్యక్రమానికి స్వాగతం. పెద్దల్లో వచ్చే షుగర్ వ్యాధి గురించి అలా ఉంచితే పిల్లల్లో ఈ సమస్య రోజురోజుకి తీవ్రమవుతుంది. ప్రతి సంవత్సరం మధుమేహం బారిన పడుతున్న పిల్లల సంఖ్య పెరుగుతుందని నివేదికలు చెబుతున్నాయి. ఈ వ్యాధి బారిన పడిన పిల్లల్లో ఇన్సులిన్ ఉత్పత్తి తక్కువ కావడమో లేదా ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోవడమో జరుగుతుంది. పిల్లల్లో వచ్చే మధుమేహం గురించి ఈనాటి శిశు సంరక్షణ శీర్షిక జీవన్ రేఖలో తెలుసుకుందాం. ఇంకా పిల్లల్లో వచ్చే ఆరోగ్య సమస్యలకు వైద్యుల సలహాలను కూడా చూద్దాం. టైప్ 1 డయాబెటీస్ దీర్ఘకాలంగా వేధించే వ్యాధి. ప్రాంకియాస్లో ఇన్సులిన్ను ఉత్పత్తి చేసే కణాలు పూర్తిగా నశించిపోయి శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి అస్సలు జరగదు. దీన్నే డయాబెటీస్ అంటారు. టైప్ 1 డయాబెటీస్ రావడానికి ఖచ్చితమైన కారణాలు తెలియవు, కానీ కొన్ని వైరస్లు శరీరంలోని రోగనిరోధక శక్తిపై దాడి చేసి ప్యాంక్రియాస్లోని ఇన్సులిన్ను ఉత్పత్తి చేసే కణాలను దెబ్బతీయడం వల్ల ఈ వ్యాధి వస్తుందని మాత్రం చెప్పగలం. దీని గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. మన దేశంలో డయాబెటీస్ బాధితుల సంఖ్య పెరిగిపోతుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ సమస్య పెరుగుతూనే వస్తుంది. మన శరీరంలో అనేక వ్యవస్థలు ఉన్నాయి. అవి నిరంతరం తమ పనులు తాము చేసుకుంటూనే ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. ఏదైనా ఒక వ్యవస్థలో ఆటంకం ఏర్పడితే దాని ప్రభావం మిగతా వ్యవస్థల మీద కూడా పడుతుంది. మధుమేహంలో ఈ ప్రభావం చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అయితే ఈ షుగర్ వ్యాధి రెండు రకాలుగా ఉంటుంది. పాంక్రియాస్ గ్రంథి ఇన్సులిన్ను అసలు ఉత్పత్తి చేయకపోవడాన్ని టైప్ 1 డయాబెటీస్ అని, అతి తక్కువ మోతాదులో ఇన్సులిన్ను ఉత్పత్తి చేయడాన్ని టైప్ 2 డయాబెటీస్ అంటారు. అయితే టైప్ 1 డయాబెటీస్ను పిల్లల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. మన దురదృష్టం కొద్దీ చిన్నారులకి కూడా ఇది పాకుతుంది. ఈ విషయం మనకు తెలియడం లేదు. చిన్నవారిలో ఈ సమస్య రాదనే భావనతో మనం దాన్ని గుర్తించడం లేదు. అయితే కొన్ని లక్షణాలతో దీన్ని ఈజీగా గుర్తుపట్టొచ్చని చెబుతున్నారు నిపుణులు. చాలా మంది చిన్నారుల్లో అంత త్వరగా మధుమేహ లక్షణాలు కనిపించవు. డయాబెటీస్ ముఖ్య లక్షణం బరువు తగ్గడం. హెల్దీగా ఉన్న చిన్నారులు ఉన్నట్టుండి బరువు తగ్గితే గనుక ఆలోచించాల్సిందే. షుగర్ వ్యాధి ఉంటే ఎక్కువగా దాహం వేస్తూ ఉంటుంది. కాబట్టి పిల్లలు నీరు ఎక్కువగా తాగుతుంటారు. షుగర్ వ్యాధి ఉంటే పిల్లలు అతిగా మూత్ర విసర్జన చేస్తుంటారు. చిన్నారులో కొన్నిసార్లు స్పర్శ ఉండదు. ముఖ్యంగా వారి కాళ్ళు, చేతులకు ఎలాంటి దెబ్బలు తాకినా ఎలాంటి స్పర్శ ఉండదు. దీన్ని గుర్తించాలి, లేకపోతే వ్యాధి ముదిరి ఇబ్బందిగా మారుతుంది. షుగర్ వ్యాధి అంటే డయాబెటీస్ మెలైటిస్ అని మనం ఏదైతే అంటున్నామో ఇందులో రెండు రకాలు ఉంటాయి. ఒకటి టైప్ 1 డయాబెటీస్, రెండోది టైప్ 2 డయాబెటీస్ అంటారు. మనము సాధారణంగా పెద్దవాళ్ళలో చూసేది అంటే దాదాపు 30 ఏళ్ళు దాటిన వాళ్ళలో కామన్గా చూసేది టైప్ 2 డయాబెటీస్ అంటారు. వేరే చిన్న పిల్లల్లో చూసేవి దాదాపు 95% వరకు టైప్ 1 డయాబెటీస్ అంటారు. ఇప్పుడు దానికి ఏంటి తేడా అంటే రెండిట్లలో కూడాను షుగర్ లెవెల్స్ ఎక్కువే పెరుగుతూ పోతూ ఉంటాయి. మన శరీరంలో మనం తిన్న ఆహారం నుంచి షుగర్స్ పెరిగినప్పుడు దాన్ని తగ్గించడానికి సరిపడా ఇన్సులిన్ అనేది రిలీజ్ కావాలి. ఇన్సులిన్ అనేది ఇక్కడ ప్యాంక్రియాస్ అనే గ్లాండ్లో ఉంటుంది. ఆ ఇన్సులిన్ మనం తిన్న షుగర్కి తగ్గట్లుగా సరిపడా అమౌంట్ రిలీజ్ కావాలి. ఈ టైప్ 2 డయాబెటీస్ ఏదైతే మనం పెద్దవాళ్ళలో చూస్తున్నామో అందులో మనిషికి సరిపడా ఇన్సులిన్ లెవెల్స్ రిలీజ్ కావు, అంటే కొంచెం తక్కువగా రిలీజ్ అవుతాయి. తక్కువ రిలీజ్ అయిన దాన్ని మనము మందులు ఇవ్వడం ద్వారాను జనరల్గా పెంచడం అనేది జరుగుతుంది. వెరాజ్ టైప్ 1 ఏదైతే మనం పిల్లల్లో చూస్తూ ఉంటామో ఈ టైప్ 1 డయాబెటీస్లో అసలు ఇన్సులిన్ అనేది తయారవడమే ఆగిపోతుంది. అంటే ప్యాంక్రియాస్ గ్లాండ్ నుంచి ఈ ఇన్సులిన్ అనే హార్మోను కంప్లీట్గా రిలీజ్ కావడం ఆగిపోవడం వల్ల ఏం తిన్నా కూడాను షుగర్ లెవెల్స్ పెరిగిపోవడము, ఆ పెరిగిపోవడం వల్ల వాళ్ళకి అసిడోసిస్ అనే కండిషన్ రావడము, తర్వాత విపరీతమైన దాహము, విపరీతంగా యూరినల్స్కి వెళ్ళడము, తర్వాత ఎంత తిన్నా కూడాను అది వంట పట్టకుండా సన్నగా వీక్ అయిపోవడము, ఇట్లాంటివన్నీ జరుగుతాయి. కాబట్టి టైప్ 1 అని మనం ఏదైతే పిల్లల్లో చూస్తామో టైప్ 1లో అసలు ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది దాదాపు 0 అయిపోతుంది. కాబట్టి దీని ట్రీట్మెంట్ అనేది కొంచెము కష్టమైన పనే. సాధారణంగా పిల్లలకు టైప్ 1 డయాబెటీస్ పిల్లల్లో రావడానికి అనేక కారణాలు ఉన్నాయి.
ఇందులో జన్యుపరమైన పర్యావరణ లోపాలు కారణం కావచ్చు. టైప్ 1 డయాబెటీస్ మెల్లిటిస్ దగ్గర బంధువులలో ఎక్కువగా ఉంటుంది. కుటుంబంలో దగ్గర బంధువులకు ఎవరైనా ఉంటే ఈ వ్యాధి పిల్లలకు 0.4% పిల్లలకి వస్తుంది. ఇక అదే తల్లికి ఉంటే పిల్లలకు 1 నుంచి 4% వరకు వస్తుంది. అదే విధంగా ఒకవేళ తండ్రికి ఉంటే వారి పిల్లలకు 3 నుంచి 8% ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. టైప్ 1 డయాబెటీస్ ఉన్న వారిలో క్లోమా గ్రంథి అస్సలు పనిచేయదు. కాబట్టి వీరి శరీరంలో ఇన్సులిన్ అస్సలు ఉండదన్నమాట. కాబట్టి వీరికి బయట నుంచి ఇంజెక్షన్లు ఇవ్వడం ఒక్కటే పరిష్కారం. అయితే టైప్ 2 డయాబెటీస్ లో క్లోమా గ్రంథి పనిచేస్తూనే ఉంటుంది. ఇన్సులిన్ ఉంటుంది కానీ సరైన మోతాదులో ఉత్పత్తి కాదు. ఇటువంటి పరిస్థితిలో ఇన్సులిన్ ను వెంటనే ప్రారంభించాల్సిన అవసరం లేదు. కాబట్టి కొంతకాలం వరకు టాబ్లెట్స్ తో వ్యాధిని నియంత్రిస్తూ తర్వాత అవసరాన్ని బట్టి ఇంజెక్షన్లకు మారవచ్చు. ఇందులో రకాలను బట్టి చికిత్సలు వేరువేరుగా ఉంటాయి. కాబట్టి పిల్లలకు మధుమేహం వస్తే అది ఏ రకమన్నది నిర్ధారించుకోవడం చాలా కీలకంగా మారుతుంది. అందుకే పిల్లల్లో గనక మధుమేహం వస్తే దాన్ని టైప్ 1 అని కాకుండా డయాబెటీస్ ఇన్ చిల్డ్రన్ అంటున్నారు. జనరల్గా ఈ టైప్ 1 డయాబెటీస్ ఏదైతే మనం పిల్లల్లో చూస్తామో అది కామన్గా వచ్చే ఏజ్ 4-5 ఇయర్స్ నుంచి 10-12 ఇయర్స్ 10-12 ఏళ్ల వయసు పిల్లల్లో కామన్గా చూస్తాము. కానీ కొంతమందికి అంతకన్నా తొందరగానే రావచ్చు. 2 ఏళ్లలోపు పిల్లలకు కూడా రావడం మేము చూసాము. అయితే వీళ్ళకి మెయిన్గా ఎలా సిమ్టమ్స్ ఉంటాయి అంటే, ఒకటి అంతవరకు బాగానే ఆడుకుంటున్న పిల్లాడు కొద్ది రోజులుగా విపరీతంగా దాహం అనడము, అలాగే విపరీతంగా యూరినల్స్కి వెళ్ళడము, టాయిలెట్కి వెళ్ళి రావడంతో పాటు ఆకలి వేస్తుంది అనడము. ఆకలి వేసినా సరే వాళ్ళు ఎంత తిన్నా సరే వాళ్ళకి శరీరం బరువు పెరగకపోవడము, ఇట్లాంటివి జరుగుతుంటాయి. కానీ ఇది డయాబెటీస్ లక్షణం అని గుర్తించడం అనేది చాలా అరుదు. ఎందుకంటే చాలామంది పేరెంట్స్కి ఇప్పటికీ ఒక అభిప్రాయం ఉంది, డయాబెటీస్ అనేది ఓల్డ్ ఏజ్లో మాత్రమే వచ్చే రోగము, చిన్నపిల్లలు అసలు ఉండదు అని. కాబట్టి చాలామంది అసలు ఈ స్టేజ్లో బిగినింగ్ స్టేజ్లో మిస్ అయిపోతూ ఉంటారు. కాబట్టి చిన్నపిల్లల్లో డయాబెటీస్ ఉన్న వాళ్ళు మొట్టమొదటిసారి డాక్టర్ని విజిట్ చేయడం అనేది ఇలా కోమా స్టేజ్లోనే తీసుకొస్తారు. వాళ్ళు కొంతమంది పిల్లలు కాస్తము ఆయాసం ఎక్కువ కావడము లేదా కడుపు నొప్పి రావడము అని చెప్తూ ఉంటారు. కానీ 100-90 మంది మాత్రము ఫస్ట్ టైము కోమాలోనే పిల్లల్ని తీసుకొస్తూ ఉంటారు. తీసుకొచ్చి ఇక్కడ చూసిన తర్వాత మేము పరీక్షలు చేసినప్పుడు షుగర్స్ చాలా హై ఉన్నాయి, అలాగే షుగర్తో పాటు ఈ యాసిడ్స్ లాంటివి అంటే కీటో యాసిడ్స్ అంటాము అవి బాగా పెరిగిపోయి ఉన్నాయని తెలుసుకుంటాము. డాక్టర్లు అప్పుడు అది గమనించి చెప్పేదాకా చాలామంది పేరెంట్స్కి అసలు వాళ్ళ బాబుకి షుగర్ ఉన్న సంగతి కూడా తెలియదు. ఎక్కువగా ఆకలి ఉండడం, చూపు మందగించడం, మాటిమాటికి దాహం వేయడం వంటి కొన్ని లక్షణాల ద్వారా టైప్ 1 డయాబెటీస్ ను మనం గుర్తించవచ్చు. 40 నుండి 50% మందిలో క్లోమా గ్రంథి పూర్తిగా పాడవకముందే ఇన్సులిన్ ఉత్పత్తి ఆగిపోవడాన్ని గుర్తించే అవకాశం ఉంది. ఈ ప్రక్రియలో మనకు బాగా ఉపయోగపడేది సి పెప్టైడ్ అనే ప్రోటీన్. ఇది ఇన్సులిన్ తో పాటే క్లోమా గ్రంథి నుంచి విడుదలవుతూ ఉంటుంది. కాబట్టి పిల్లలకు మధుమేహం వచ్చినప్పుడు సి పెప్టైడ్ పరీక్ష చేసి అది రక్తంలో తగినంత ఉంటే క్లోమా గ్రంథి పనిచేస్తున్నట్టుగా గుర్తించవచ్చు. పిల్లలు మధుమేహం బారిన పడకుండా ఉండేందుకు తల్లిదండ్రులే జాగ్రత్తలు తీసుకోవాలి. వారిని బయట ఆటలు ఆడుకునేలా ప్రోత్సహించాలి. ఫుట్బాల్, బాస్కెట్బాల్, రన్నింగ్ రేస్ ఇలాంటి అవుట్డోర్ గేమ్స్లో పాల్గొనేలా చేయాలి. ఇలా చేయడం వల్ల వారి శరీరం కాస్తైనా శ్రమకి గురవుతుంది, ఆరోగ్యంగా ఉంటారు, ఎలాంటి జబ్బులు దరిచేరవు. అదేవిధంగా వారి డైట్ విషయంలోనూ స్పెషల్ కేర్ తీసుకోవడం చాలా ముఖ్యం. వారు మంచి ఆహారం తీసుకునేలా చూడాలి. తాజా ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా తీసుకునేలా ప్రోత్సహించాలి. పౌష్టిక ఆహారం తీసుకునేలా చూడాలి. పిల్లల్లో వచ్చే టైప్ 1 డయాబెటీస్లో ఒకటే ఒక మందండి, తప్పనిసరి జీవితాంతము ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకోవడమే. కాబట్టి మర్చిపోకుండా ఇన్సులిన్ మాత్రమే మందు ఈ టైప్ 1 డయాబెటీస్కి అనేది తెలుసుకోవాలి. అది పేరెంట్స్ కానీ పిల్లలు కానీ అందరూ తెలుసుకొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ మోడిఫికేషన్స్ ఎక్కువ చేయకుండా ఈ ఇన్సులిన్ మాత్రమే తీసుకోవాలి. రెండవది డైట్ విషయంలో, నిజానికి ఈ షుగర్ వ్యాధి అనేది డైట్ని బట్టి మారుతూ ఉంటుంది. రైస్
అనేది తక్కువ తినడము, అలాగే పిండి పదార్థాలు ఉన్నవి తక్కువగా తీసేయాలి, అంటే టోటల్గా ఆపకూడదు. కాబట్టి డైట్ని టూ రెస్ట్రిక్టెడ్ డైట్ లాగా మాత్రం పిల్లలకి చేయకూడదు. కొన్ని జాగ్రత్తలు మాత్రం తప్పనిసరి పాటించాల్సి ఉంటుంది. రెండవది, మీరు ఇంత చెప్పినా కూడా ఈ డైట్ రెస్ట్రిక్షన్స్ మరీ ఎక్కువగా చేసినట్టయితే పిల్లల ఓవరాల్ గ్రోత్ కూడా ఆగిపోతుంది. కాబట్టి వాళ్ళ గ్రోత్కి సంబంధించి ఎప్పటికప్పుడు ఈ డైట్ అనేది మారుస్తూ ఉండాలి. రైస్ లాంటివి బదులు మనం బ్రౌన్ రైస్ కానీ, లేకపోతే దంపుడు బియ్యం కానీ, లేకపోతే మిల్లెట్స్ అంటే తృణధాన్యాలు, చిరుధాన్యాలు లాంటివి కానీ ఎక్కడ వీలైతే అక్కడ రీప్లేస్ చేయండి. అలాగే పిండి పట్టించాక ఆ పొట్టు తీయకుండా పొట్టుతో పాటే చపాతీలు చేసుకోవడం చేయవచ్చును. వేపుడు కూరల బదులు ఉడికిచ్చిన కూరలు తినడం మంచిది. ఈ పొట్టు ఉండడం వల్ల ఈ బ్లడ్లో షుగర్ అబ్జార్ప్షన్ అనేది తక్కువగా ఉండి స్లోగా షుగర్ రైజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. దాని ద్వారా శరీరం మీద షుగర్ లోడ్ కానీ, ఇన్సులిన్ నీడ్ అవసరం కానీ ఎక్కువ ఉండకుండా స్లోగా షుగర్స్ కంట్రోల్లో ఉంటాయి. అలాగే ఈ ఆహారం తినడం కూడాను స్మాల్ క్వాంటిటీస్ ఎక్కువ సార్లు తినాలి. షుగర్ దాదాపు 24 గంటలు కూడాను ఆ షుగర్ లెవెల్స్ మెయింటైన్ అవుతాయి, వాళ్ళకి నీరసము రాకుండా ఉంటుంది. మధుమేహంలో మరో లక్షణం కళ్ళు కనిపించకపోవడం. చిన్నారులు చాలాసార్లు తమకు సరిగ్గా కనిపించడం లేదని చెబుతారు. షుగర్ వ్యాధి ఉన్నా ఇదే సమస్య కనిపిస్తుంది. అయితే పిల్లలందరిలో ఈ లక్షణాలన్నీ కనిపించాలని ఏం లేదు. కొంతమందికి ఇలాంటి లోపాలు ఏం లేకుండా కూడా సమస్య ఉంటుంది. దాన్ని మనం సకాలంలో గుర్తించకపోతే ఇబ్బందిగా మారుతుంది. తీరా ఈ వ్యాధి పిల్లలతో పాటే పెరుగుతుంది. నిజానికి భారతదేశంలో చిన్నారుల్లోనూ సమస్య పెరుగుతుంది. దీన్ని ప్రారంభంలోనే గుర్తించి చికిత్సను అందించడం ద్వారా సమస్య చాలా వరకు నయం అవుతుంది. నలుగురితో కలిసి ఆరుబయట ఆడుకోవాల్సిన పిల్లలు 4 గోడల మధ్యనే ఉండిపోతున్నారు. టీవీ మాత్రమే వినోద సాధనంగా ఉంటుంది. ఈ మధ్య కాలంలో రకరకాల గ్యాడ్జెట్స్తో పాటు వీడియో గేమ్స్ అందుబాటులోకి వచ్చాయి. దీంతో తల్లిదండ్రుల పరోక్ష ప్రోత్సాహంతోనే ఇలా వీడియో గేమ్స్కి అలవాటు పడుతున్నారు. మొదట్లో హాబీగా అనిపించినా పిల్లలు ఈ అలవాటుకు బానిసలవుతున్నారని, దాని ప్రభావం చదువు మీద, సామాజిక జీవితం మీద పడుతుందని అధ్యయనాలు తేల్చాయి. కార్యక్రమంలో ఇప్పుడు పిల్లల ఆరోగ్య సమస్యలకు డాక్టర్ల సలహాలను చూద్దాం. డాక్టర్ గారు విజయలక్ష్మి గారు ఇలా అడుగుతున్నారు. మా పాప వయసు 19 నెలలు. చెవిపోటుతో బాధపడుతూ ఉంటే డాక్టర్కు చూపించాం. ఇన్ఫెక్షన్ అని కొన్ని మందులు ఇచ్చారు. అవి వాడాక తగ్గిపోయింది. కానీ మళ్ళీ ఆ సమస్య వస్తుంది. తాత్కాలికంగా అలా నయమవుతున్నా మళ్ళీ రావడానికి కారణమేంటి? ఇదేమైనా తీవ్రమైన సమస్య లక్షణమా అని అడుగుతున్నారు. విజయలక్ష్మి గారు, మీ పాప వయసు 19 నెలలని చెప్పారు కదా. సో యూజువల్గా ఈ ఏజ్లో ఏమవుతుందంటే, మీరు బాటిల్ ఫీడింగ్ కానీ తరచుగా జలుబు దగ్గులు వస్తూ ఉంటే ఈ చెవులో సమస్య రావడానికి అవకాశం ఉంటుంది. ఈ బాటిల్ ఫీడింగ్ ఒక్కోసారి పిల్లలకి మధ్యరాత్రి కూడా ఇస్తూ ఉంటారు. అది దానివల్ల ఈ చెవులో సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇది మళ్ళీ రిపీట్ అవ్వడం వల్ల చెవులో ఉన్నటువంటి వినికిడి లోపం తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఒక్కోసారి చెవులో నుంచి చీము కారడం కానీ, నీరులాగా కారడం కానీ, అర్ధరాత్రి పూట చెవులో నొప్పి రావడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడు మీరు డాక్టర్ని సంప్రదించి దానికి తగినటువంటి ఇన్వెస్టిగేషన్స్, అంటే ఇంపిడెన్స్ టెస్ట్ కానివ్వండి, ఆడియోమెట్రీ కానివ్వండి, బేరా టెస్ట్ కానివ్వండి చేయించుకుంటే ఈ యొక్క రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల మన పిల్లల యొక్క వినికిడి లోపం మీద ఏమైనా ప్రభావం చూపిస్తుందా అనే విషయం మనకు అవగాహన వస్తుంది. ఇలా చిన్నపిల్లల్లో తరచుగా చెవిపోటు వస్తూ ఉంటే దానికి తగినటువంటి ఇన్వెస్టిగేషన్స్, అంటే ఇంపిడెన్స్ ఆడియోమెట్రీ కానివ్వండి, బేరా టెస్ట్ కానివ్వండి చేయించి దానికి తగినటువంటి వైద్యం ఇప్పించడం జరుగుతుంది. డాక్టర్ గారు కిరణ్మయి గారు ఇలా అడుగుతున్నారు. మా బాబు వయసు 2 ఏళ్లు. వెనికిడి సమస్య ఉన్నట్టు అనుమానంగా ఉంది. పూర్తిగా చెముడు కూడా కాదు. కాస్త పెద్దగా చెబితే తప్ప వినపడ్డం లేదు. కొంతమంది చెబుతున్నట్టు పెద్దయ్యే కొద్దీ సమస్య తగ్గుతుందా, లేదా ఇప్పుడే డాక్టర్కు చూపించి దీన్ని సరిచేయించే అవసరం ఉందా అని అడుగుతున్నారు. కిరణ్మయ్య గారు, మీ బాబు వయసు 2 సంవత్సరాలని చెప్పారు. 2 సంవత్సరాల పిల్లల్లో ముఖ్యంగా వినికిడి లోపం, అంటే కొంత బిగ్గరగా చెప్తే వినిపిస్తుందంటే కంపల్సరీగా వినికిడి లోపం ఉన్నట్టు నిర్ధారణ అవుతుంది. దీనికి తగినటువంటి టెస్టులు, అంటే బేరా టెస్ట్ కానివ్వండి, ఆటో ఎకస్టిక్ ఎమిషన్స్ కానివ్వండి చేయిస్తే ఆ వినికిడి లోపం ఎంత తగ్గిపోయింది, అంటే ఎటువంటి తరహా వినికిడి లోపం అనేది అర్థమవుతుంది. అంటే న్యూరలాజికల్ వినికిడి లోపమా లేకపోతే కండక్టివ్ వినికిడి లోపం అని అర్థమవుతుంది. సో ఎప్పుడైతే తగ్గిపోతుందో
దానివల్ల ఏమవుతుందంటే మనకు మాటలు కూడా రావడం కష్టం అవుతుంది. వయసు పెరిగే కొద్దీ ఇంకా వినికిడి తగ్గడానికి అవకాశం ఉంటుందమ్మా. ఇప్పుడు మీరు టెస్టులు చేయించిన తర్వాత ఇంపిడెన్స్ టెస్ట్లో ఏదైనా లోపం ఉంటే దానికి తగినట్టు గ్రోమెట్స్ అనే చిన్న వెంటిలేటింగ్ ట్యూబ్ని పెట్టచ్చండి. అలా కాకుండా బెరా టెస్ట్లో మోడరేట్ హీరింగ్ లాస్ ఉంటే దానికి తగినటువంటి హీరింగ్ ఎయిడ్ పెట్టుకుంటే వినికిడి ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా బెరా టెస్ట్లో ప్రొఫౌండ్ హీరింగ్ లాస్ కానివ్వండి ఉంటే, సివియర్ ప్రొఫౌండ్ హీరింగ్ లాస్ ఉంటే వాళ్ళకి కాక్లియర్ ఇంప్లాంటేషన్ అనేటువంటి సర్జరీ చేస్తే వినికిడి లోపాన్ని మనం నివారించుకోవచ్చు. దీనివల్ల లాంగ్వేజ్ అంటే స్పీచ్ అనేది డెవలప్ అవుతుంది. ఆడుకోవడానికి మైదానాలు, తోటి పిల్లలు లేకనే వీడియో గేమ్స్కి అలవాటు పడుతున్నారనేది ఒక వాదన. తల్లిదండ్రులే పిల్లల్ని బయటికి వెళ్ళనివ్వకుండా ఇలాంటి వాటికి అలవాటు చేస్తున్నారనేది మరో వాదన. వీడియో గేమ్స్ వలన మెదడు చురుగ్గా తయారవుతుందని సమర్థించే వాళ్ళు కొందరైతే, ఇది ఒక వ్యసనంలా తయారయ్యే దశ వచ్చిందని, మానసిక ఆరోగ్యానికి చేటు చేసే గేమ్స్ అందుబాటులోకి రావడం వల్లనే పిల్లలు గంటల కొద్దీ వాటిలో పడి చదువులను నిర్లక్ష్యం చేస్తున్నారని విశ్లేషిస్తున్న వారు మరికొందరు. ఇప్పుడు సమస్య సలహా చూద్దాం. డాక్టర్ గారు సత్య గారు ఇలా అడుగుతున్నారు. నాకు ముందస్తు కాన్పులో కవలలు పుట్టారు. వాళ్ళ వయసు ఇప్పుడు 6 నెలలు. సహజంగానే కాస్త బలహీనంగా ఉన్నారు. ఇప్పటికీ బోర్లా పడ్డం కానీ పాకడం కానీ చేయడం లేదు. నెలలు నిండకుండా పుట్టడం వల్లనే ఇలా జరుగుతుందా? ఎప్పటికీ వీళ్ళు మామూలుగా అయ్యే అవకాశం ఉంది? ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అని అడుగుతున్నారు. సజయ గారు, మీకు కవల పిల్లలు పుట్టడం అంటేనే కొంచెం హై రిస్క్ ప్రెగ్నెన్సీ కిందికి వస్తారు. 2 బేబీస్ ఒక బేబీ ఉండే స్థలంలో పెరగడం వల్ల, దెన్ అదే సమయంలో 2 బేబీలు ఎదగడం వల్ల ఏమవుతుందంటే తొందరగానే కాన్పయ్యే అవకాశం 99% ఉంటుంది. ఈ 9 నెలలు కాకుండా ఒక వారం 10 రోజుల ముందే కనుక పుడితే ఏం పెద్ద డిలే ఉండదు. అదే 7 నెలల తర్వాత కానీ 8వ నెలలో కానీ కాన్పయింది అనుకోండి, ఒక 6 వారాల ముందు అలా పుట్టారు అనుకుంటే కనుక వాళ్ళకి నేచురల్గానే డిలేడ్ మైల్ స్టోన్స్ ఉంటాయి. మనం ఏం చెప్తామంటే క్యాచప్ గ్రోత్ అని చెప్తాం. దాంట్లో ఒకవేళ 9 నెలల్లో కనుక పుట్టి ఉంటే ఎప్పుడైతే ఈ ఎదుగుదల అన్ని మనం చూస్తామో, మైల్ స్టోన్స్ చూస్తామో, అలా క్యాలిక్యులేట్ చేసుకొని మీరు ఒక 2 నెలలు 3 నెలలు వ్యత్యాసం ఉన్నా కానీ భయపడాల్సిన అవసరం లేదు. వీటిలో మెంటల్ మైల్ స్టోన్స్ అంటాము, ఫిజికల్ అంటాం. బోర్లా పడ్డం ఇవన్నీ కొద్దిగా బరువు తక్కువ ఉంటారు, ఆహారం తక్కువ తీసుకుంటారు వీళ్ళు కనుక వాళ్ళల్లో కొంచెం లేట్గా వస్తుంది. అదే మనల్ని చూసి రికగ్నైజ్ చేయడము, నవ్వడము, తర్వాత కొట్టడం అవన్నీ కనుక మెంటల్ మైల్ స్టోన్స్ నార్మల్గా వచ్చాయనుకోండి, ఏమాత్రం ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఫిజికల్ మైల్ స్టోన్ అనేది ఎప్పుడూ కూడా మజిల్ గ్రోత్, బోన్ గ్రోత్, తర్వాత ఫుడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ మెంటల్ మైల్ స్టోన్స్ నార్మల్గా ఉన్నంత వరకు ఇవన్నీ కూడా నార్మల్గానే వచ్చేస్తాయి. ఎన్ని నెలలు ప్రీటర్మ్గా పుట్టారో అంత మీరు గ్యాప్ పెట్టుకోండి. తర్వాత నార్మల్ బేబీస్ కంటే ఒక 2-3 నెలలు తేడా ఉన్నా కూడా మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు. డాక్టర్ గారు శ్రీలత గారు ఇలా అడుగుతున్నారు. మా పాపకు ఇప్పుడు 6 నెలలు. మా పాపకు ఏ కంపెనీ డైపర్ వాడినా కూడా ర్యాషెస్ వస్తున్నాయి. కొద్దిసేపు డైపర్ వేయగానే ఏడుస్తుంది. డైపర్ వేయకపోతే ఆడుకుంటుంది. మా పాపకు డైపర్ పడట్లేదంటారా, లేక ఇంకా ఏదైనా సమస్య ఉందా? పాపకు డైపర్ వాడే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అడుగుతున్నారు. శ్రీలత గారు, డైపర్ అనేది ఆల్వేస్ అది న్యాచురల్గా మామూలుగా కాటన్తో చెయ్యరు, కొంచెమైన సింథటిక్ మెటీరియల్ ఉంటుంది. ప్లస్ అందులో ఏమవుతుందంటే మూత్రం పోయిన వెంటనే కొద్ది బేబీస్ అలర్ట్ చేస్తారు మనల్ని. తడి అయిన వెంటనే ఏడవడము అలా చేస్తారు. ఒక్కోసారి వాళ్ళు అలా నిద్రలో ఉండి తడిచిపోయింది అనుకోండి, మనం దాన్ని మార్చడంలో కనుక లేట్ చేసామంటే కనుక తప్పకుండా ర్యాష్ అనేది వస్తుంది. సో ఇలా వివిధ రకాలుగా ర్యాష్ రావచ్చు. ఉట్టి డైపర్ వేయడం వల్లే ర్యాష్ వస్తుందని నేను అనుకోను. ఒకవేళ మీరు లేట్గా కనుక మారుస్తూ ఉన్నారా, లేదా ఫ్రీక్వెంట్గా ఒక్కోసారి కొంతమంది కంపెనీ కొత్తది వచ్చిందని తెలియంగానే మనం కంపెనీలు కూడా మారుస్తూ ఉంటాం. అలా కాకుండా మొదటి నుంచి ఏది వాడారో అదే వాడుతూ ఉండండి. ఒక్కో కంపెనీ వాళ్ళు ఒక్కో మెటీరియల్ వాడతారు కాబట్టి దాంట్లో కూడా ర్యాష్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే సరైన సైజు వాడాలి. ఒక్కోసారి చిన్న సైజు పెద్ద సైజు అలా వేశారు అంటే పాప వెయిట్ చూసుకొని దెన్ దాంట్లో ఎక్కువ కాటన్ ఉన్నది కూడా తీసుకోకూడదు. మధ్యలో చాలా ముద్దలాగా అయిపోయేది చాలాసేపటి దాకా పీలుస్తుంది అనుకొని ఎక్కువసేపు వేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మనం అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా మీకు డైపర్ వేసిన వెంటనే
బేబీ ఇరిటబుల్గా ఉంది, తర్వాత తీసేదాకా ఏడుస్తూ ఉంది అనుకుంటే తప్పకుండా అది వేయకూడదు. దాని బదులు ఏదైనా కాటన్ క్లాత్తో మీరు హోమ్ మేడ్ లేదా ఇంట్లో మన కాటన్ క్లాత్లో రెడీమేడ్ అయినా సరే, మనం మామూలుగా నూలు బట్టతో చేసిందే వాడితే కనుక వీళ్ళకి ఎలాంటి ఇరిటబిలిటీ ఉండదు, ప్లస్ అది కన్వీనియంట్ కూడా. చిన్నపిల్లలు ఈ మధ్య కాలంలో వీడియో గేమ్స్కు బాగా అలవాటు పడుతున్నారు. కొంతమందిలో అది అలవాటు స్థాయి దాటిపోయి వ్యసనంగా తయారవుతుంది. ఇది పిల్లల మానసిక, శారీరక సమస్యలకు దారితీస్తున్నట్లు డాక్టర్లు గుర్తించారు. సామాజికంగా నలుగురితో కలవడానికి కూడా వెనకాడే స్థితిలో ఉంటున్నట్టు తేలింది. పైగా దీని వలన ఊబకాయం కూడా పెరుగుతుందని, అందుకే తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, వీలైనంత వరకు ఇతర అభిరుచుల వైపు పిల్లల దృష్టి మళ్లించాలని మానసిక వైద్యులు సూచిస్తున్నారు. ఇది నేటి శిశు సంరక్షణ శీర్షిక జీవన్ రేఖ. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను మాకు పంపించవలసిన వాట్సాప్ నంబర్ 87905 97766.